అగారో కంపెనీ 5 లీటర్స్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఓపెనింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. దీన్నైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా. 2949 రూపీస్ పడింది నాకు ఇది. దీని బిల్ చూసారా ఎంత చక్కగా ఇచ్చాడో పైన. దీని ప్యాకింగ్ వచ్చేసి ఎంత నీట్గా ఇచ్చాడంటే 3 లేయర్స్తో మనకి ప్యాకింగ్ అనేది వచ్చింది. చాలామందికి రైస్ కుక్కర్లో రైస్ వండుకోవడం అది తినడం ఇష్టం ఉండదు, అంత సేఫ్ కాదని అనుకుంటూ ఉంటారు. నిజమే, కానీ ఏం చేస్తామండి, చిన్నపిల్లలు ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది తప్పదు. రైస్ కుక్కర్లో చాలామంది తింటూనే ఉన్నారు. సో అన్ని రైస్ కుక్కర్ల కంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది. నేను ఎందుకంటే దీని బౌల్ వచ్చేసి లోపల సెరామిక్ కోటెడ్ బౌల్ అంట, సెరామిక్ బౌల్ అంట. అసలు 7 లేయర్స్తో ఉంటుందంట దీని బౌల్. చూద్దాము. ప్యాకింగ్ చూసారా, 3 లేయర్స్తో ఎంత సేఫ్టీగా పంపించారో. చిన్న డ్యామేజ్ కూడా లేదు నాకు. సో ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్స్ అన్నమాట అవి. దీనిలో నుంచి రైస్ ఉడుకుతున్నప్పుడు స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్ బయటికి పోయేందుకు ఇలా ఇచ్చారు. మోడల్ బాగుంది కదా. ఇలా దీనిలో నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ స్టీమ్ అనేది. ఇక్కడ వచ్చేసి మనం రెడ్ లైట్ వెలుగుతుంటే అది బాయిల్ అవుతున్నట్టు, అన్నం ఉడుకుతున్నట్టు. గ్రీన్ లైట్ వచ్చేస్తే అన్నం మొత్తం కుక్ అయిపోయింది అన్నట్టు. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. క్లిక్ బటన్ ఇచ్చాడు, అలా క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే బాయిల్ చేసుకునేందుకు, వెజిటేబుల్స్ ఏమైనా సరే మనం బాయిల్ చేసుకోవచ్చు. బుక్ ఒకటి ఇచ్చాడు మనకి, ఏమైనా డౌట్స్ ఉంటే మనం చదువుకొని చెక్ చేసుకో. మెజర్మెంట్ కప్ ఒకటి ఇచ్చాడు. తర్వాత 2 చెంచాలు అనేవి ఇచ్చాడు, ఒకటి కర్రీకి ఇంకొకటి రైస్కి. దీంట్లో బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, రైస్ పెట్టుకోవచ్చు. చూసారా, ఈ బౌల్కి నేను ఇంప్రెస్ అయ్యా. ఎంత బాగుందో చూడండి బౌల్. చాలా వెయిట్ ఉందండి. ఎంత వెయిట్ ఉందంటే దగ్గరగా ఒక 1/2 కేజీ, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నాకు కరెక్ట్గా తెలియలేదు. బట్ వెయిట్ ఉంది, బాగా మందంగా ఉంది బౌల్ కూడా. ఈ బౌల్ చూసే నేను ఇంప్రెస్ అయ్యి అగారో కంపెనీకి వెళ్ళా. ఇంకా చాలా కంపెనీలు అనేవి చెక్ చేశాను, బట్ అన్నిటికంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు. చూద్దాం ఎన్ని ఇయర్స్ దాకా వస్తుందో మనకి. లోపల బాటమ్ వచ్చేసి ఇలా ఉంది, స్ప్రింగ్ యాక్షన్ అనమాట. అది బౌల్ పెట్టిన తర్వాత స్ప్రింగ్ యాక్షన్తో వస్తుంది. ఓవరాల్గా ఇదండి.